యాదాద్రి భువనగిరి జిల్లా రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరంలో అధికారులు మరియు సిబ్బంది నూతన ఉత్సాహంతో పనిచేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు పిలుపునిచ్చారు. 2025లో నూతన సంవత్సరం సందర్భంగా నేరెడ్మెట్ కమిషనరేట్ లో జరిగిన కార్యక్రమంలో డీసీపీలు, అదనపు డీసీపీలు, ఇన్స్పెక్టర్లు మరియు మినిస్టర్ సిబ్బంది, అధికారులు, సిబ్బంది తదితరులు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. నూతన సంవత్సరంలో అధికారులు మరియు సిబ్బంది నూతనోత్సాహంతో పనిచేయాలి. సిపి సుధీర్ బాబు ఐపీఎస్ రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు. కార్యాలయ అధికారులు మరియు మినిస్టీరియల్ సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కమిషనర్ 2025 నూతన సంవత్సరం ఆరంభం సందర్భంగా నేరెడ్మెట్లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో రాచకొండ డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు మరియు మినిస్టీరియల్ అధికారులు, సిబ్బంది తదితరులతో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ గారు మాట్లాడుతూ, పోలీసు ఉద్యోగం అనేది ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నప్పటికీ తగినంత గుర్తింపు లభించని సందర్భాలు కూడా ఉంటాయని, అయినా మన బాధ్యతలను అంకిత భావంతో నిర్వర్తించాలని సూచించారు. అధికారులు మరియు సిబ్బంది వివిధ రకాల సమస్యలతో న్యాయం కోసం స్టేషన్కు వచ్చే బాధితులతో సహానుభూతితో వ్యవహరించాలని, వారి సమస్యలను ఓపికగా వినాలని, స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. ఉన్నతాధికారులు మరియు క్షేత్రస్థాయి సిబ్బంది నూతన క్రిమినల్ చట్టాలను గురించిన సంపూర్ణ పరిజ్ఞానం కలిగి ఉండాలని, నూతన చట్టాల అమలులో ఎదురవుతున్న అవరోధాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేస్తూ ఉండాలని సూచించారు. అన్ని విభాగాల అధికారులు మరియు సిబ్బంది సమిష్టిగా పనిచేయాలని, దానితో పాటు ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత ఉద్యోగ బాధ్యతలను మరియు ఉన్నతాధికారులు అప్పగించిన విధులను క్రమశిక్షణతో నిర్వర్తించాలని సూచించారు. అన్ని విభాగాల ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు తమ క్రింది స్థాయి అధికారులు మరియు సిబ్బందికి మార్గనిర్దేశనం చేస్తూ క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేలా నాయకత్వం వహించాలని కమిషనర్ సూచించారు. రాచకొండ పరిధిలోని అన్ని స్థాయిల అధికారులు మరియు సిబ్బంది సమిష్టి కృషితోనే గరిష్ట శిక్షా రేటు సాధించగలిగామని, ప్రతి సంవత్సరం నేర నిరూపణ శాతం విషయంలో రాచకొండ కమిషనరేట్ అగ్రభాగాన నిలుస్తుండడం మంచి విషయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో త్వరలోని స్థానిక సంస్థలకు మరియు పంచాయతీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుండే తమ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు ఎదురుకాకుండా ముందస్తు భద్రతా చర్యలు, ఇతర జాగ్రత్త చర్యలు మొదలుపెట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, మినిస్టీరియల్ అధికారులు మరియు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంబర్పేట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నూతన సంవత్సర వేడుకలు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని అంబర్పేట ఆర్మ్డ్ హెడ్ క్వార్టర్స్ లో ఈ రోజు జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో కమిషనర్ శ్రీ సుధీర్ బాబు గారు స్వయంగా పాల్గొని అధికారులు మరియు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ, రాచకొండ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో సివిల్, ట్రాఫిక్, క్రైమ్ వంటి ప్రధాన విభాగాలతో పాటు ఏఆర్ విభాగం కూడా ఎంతో సమర్థవంతంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. ఎన్నో సమస్యాత్మక పరిస్థితుల్లో ఘర్షణల నివారణలో, పండుగల బందోబస్తు, ఎన్నికల బందోబస్తు నిర్వహణ, గణేష్ నిమజ్జనం ఊరేగింపు వంటి విధుల నిర్వహణలో ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీసుల కృషి ఎంతో ఉందని అభినందించారు. ఈ నూతన సంవత్సరంలో కూడా నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ రాచకొండ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని కమిషనర్ సూచించారు.